హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు యూకే టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే మీరు జస్ట్ ఒక 2 క్లిక్ చేసి వదిలేస్తే చాలు. జస్ట్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మీకు 20 రూపీస్ అనేది డైలీ ఫ్రీగా ఎర్న్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అలాగే మీరు ఆ అమౌంట్ కూడా డైరెక్ట్గా అయితే బ్యాంక్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. అదైతే మనకి కొత్తగా అయితే లాంచ్ అయింది కాబట్టి మనకి ఫ్రీగా అయితే మనీ ఇస్తుంది. ఎవరైతే తొందరగా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే యూజ్ చేసుకొని మనీ అయితే తొందరగా ఎర్న్ చేసుకోండి. బ్యాంకులో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో మినిమం విత్డ్రాల్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. మీకు చెప్తాను కాబట్టి తప్పకుండా అయితే వీడియోని చూడండి. ఓకేనా? ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అలాగే ఒక పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేసుకోండి. అలాగే మీకు అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద రిజిస్టర్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే మీకు అప్లికేషన్లోకి అయితే రిజిస్టర్ అయిపోతారు. అలాగే మీకు ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన ప్రెస్ చేసినా సరే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. లేదా మీరు ఇక్కడ లాగిన్ కూడా అయిపోవచ్చు. ఇక్కడ లాగిన్ అనే బటన్ కనిపిస్తుంది కదా, మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసి ఉంటారో అదే పాస్వర్డ్ అలాగే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే అయిపోండి. చూడండి, మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రివార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, మనకి డైలీ చెక్ ఇన్ కింద అయితే మనకి 5 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ రిసీవ్ అనేది కనిపిస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన వెంటనే అయితే మనకి 5 రూపీస్ అనేది రిసీవ్ అయిపోతుంది, అంటే మన వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మనకి రిఫరల్స్ అయితే కనిపిస్తుంది చూడండి, పర్ రిఫరల్కి వచ్చేసి మనకి 9 రూపీస్ అయితే వస్తుంది. రిఫర్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ లింక్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లింక్ని అయితే కాపీ చేసుకొని మీ వాట్సాప్ ద్వారా అయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకుంటే మీకు ఒక రిఫరల్కి వచ్చేసి అయితే 9 రూపీస్ అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ రిఫరల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ప్రోడక్ట్ అని కనిపిస్తుంది చూడండి, దీనిపైన ప్రెస్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, మనకి జీరో ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో మనకి 1 రూపీస్ కూడా ఇన్వెస్ట్ లేకుండా మనం ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ 900 రూపీస్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఫ్రీ వస్తుంది కాబట్టి మీరు దీనిపైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మనకి డైలీ ప్రాఫిట్ వచ్చేసి మనకి 8 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ బై అనే బటన్ కనిపిస్తుంది చూడండి కింద, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి పర్చేస్ సక్సెస్ఫుల్లీ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు డైలీ 8 రూపీస్ అనేది మీ వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంటుంది. జస్ట్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే చాలు, మీకు ఇక్కడ 8 రూపీస్ అనేది వస్తుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా పేమెంట్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా? తర్వాత ఇంకా దీంట్లో ఎక్కువ అమౌంట్ పెట్టుకుని కూడా ఎక్కువ చేసుకోవచ్చు. కాకపోతే మీ ఇష్టం అనమాట. పవర్ బ్యాంక్ అప్లికేషన్స్ అనేది మనకి ఎక్కువ రోజులు అయితే ఈ మధ్యలో వర్క్ అవ్వట్లేదు. ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. మనకి ఫ్రీగా వచ్చిన అమౌంట్తో అయితే మనం డైరెక్ట్గా అయితే బ్యాంకులోకి అయితే విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాంకులోకి ఎలా విత్డ్రా తీసుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, నా వాలెట్ అయితే 5 రూపీస్ అయితే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, విత్డ్రాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ యువర్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు ఎక్కడైతే మనకి జస్ట్ 300 రూపీస్ అయిపోగానైతే మనం ఇన్స్టెంట్గా అయితే మన బ్యాంకులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి క్యాష్ అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా మీ 300 రూపీస్ అనేది మనకి కొంత ట్యాక్స్ అనేది కట్ అయిపోయి మిగతా అమౌంట్ అనేది మన బ్యాంకులోకి అయితే వచ్చేస్తుంది. చాలా జెన్యూన్గా అయితే మనీ అయితే ఇస్తుంది. కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో కూడా మీరు చెక్ చేయండి, చాలా మందికి అయితే పేమెంట్ అయితే వచ్చింది. నేను కూడా ఎప్పుడైతే తెలుసుకున్నాను కాబట్టి ఈ అప్లికేషన్ గురించి అయితే వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఈ అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కావాలన్నా సరే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు. నా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అయిపోండి. ఓకేనా? ఇంతే ఈ అప్లికేషన్లు అయితే నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి లైక్స్ అయితే చాలా తక్కువ అయితే వస్తుంది కాబట్టి వీడియో చేయడానికి అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది. మీకు చాలా జెన్యూన్గా అప్లికేషన్స్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే మనకి లైక్స్ రాకపోతే మనకి కొంచెం బూస్ట్ అయితే తగ్గుతుంది. మీరైతే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి జెన్యూన్గా మనీ ఇచ్చే అప్లికేషన్స్ అనేది మీకోసం అయితే నేను తెస్తూ ఉంటాను. ఓకేనా? తర్వాత ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు కూడా ఈ వీడియో రావాలంటే తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్స్లో పెట్టుకోండి.